జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఆ 3 ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది. ఈ 3 సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతోంది. కూటమి పార్టీల పంపకాలపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ 3 పదవుల్లో నాగబాబు ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర ప్రస్తావించారనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. 3 పదవుల్ని కూటమిలోని 3 పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా, టీడీపీ 2, జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు టీడీపీకి 2, బీజేపీకి ఒక పదవి ఇస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. టీడీపీ నుంచి కూడా ఎంపీ రేసులో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కంభంపాటి రామ్మోహన్ రావు, బీదా మస్తాన్ రావు, గల్లా జయదేవ్, సానా సతీష్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు నందమూరి సుహాసినికి అవకాశం ఇస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అక్కడ పర్యటించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పోటీ చేయడం ఖాయమనే చర్చ జరిగింది. కానీ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేయగా విజయం సాధించారు. నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు. అలాగే నాగబాబుకు టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా నడిచింది. కానీ తాను రేసులో లేనని నాగబాబు చెప్పేశారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి తెరపైకి వచ్చింది. మరి ఈ రాజ్యసభ పదవుల పంచాయతీ త్వరలోనే తేలిపోనుంది. కూటమి 3 పార్టీలు దీనిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశమైతే ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించలేదు.